చెబుతూ ఉన్నావు. అది కాదు, ధృతరాష్ట్రుడు పాండురాజు ఇరువురు అన్నదమ్ములురా. ఇందులోనే ఇంగ్లీషే. ఇద్దరు అంబాలిక అనేటటువంటి ఇరువురు అక్క చెల్లెలు పుట్టిన బిడ్డలు అంటే కజిన్ అన్నమాట. అవును. అయితే పెద్దవారైనటువంటి ధృతరాష్ట్రుడికి 9 సంతానం కలిగారండి. అయ్య బాబోయ్, ఒక మనిషికి 100 మంది కొడుకులే. అవునరా. ఆ రోజుల్లో ఈ లూపులు గాని, సూపులు గాని, కటింగ్లు గాని, ఆపరేషన్ గాని, కోఆపరేషన్ గాని ఏమీ లేవేటో వర్షపెట్టి ఎంతమందిని కనీసారు. అలా కదరే, ఆ రోజుల్లో జనాభా సమస్య లేదండి. ఆడవారటండి ఎంతమంది సంతానాన్నైనా కరేసుకొచ్చండి. అంటే ఆ రోజుల్లో ఆడవారు ఇంటి పని వంట పని మానేసి ఇంకా కంట కూర్చునేవారు అన్నమాట. అలాగని కాదు, ఈ ఎక్కువ సంతానం కన్నటువంటి ఆడవారిని ఏమనేవారో తెలుసండి, సంతాన లక్ష్మి అని పిలిచేవారు. మరి ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లల కన్నా తల్లిని ధరించి లక్ష్మి లక్ష్మి అంటారు. ఎందుచేత ఈ రోజుల్లో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే మనమే పెంచలేకపోతున్నాం. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుకుపోయాయి. ఏమండి, ఇప్పుడు సమాయకేంద్ర పరిస్థితుల్లో మా రామచంద్రపురంలో ఉల్లిపాయ కేజీ 80 రూపాయలు కూర్చుంది. ఒకప్పుడు ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళంటే నీళ్ళు వచ్చాయి, మరి ఇప్పుడు కొంటుంటే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏమండి, ఒకప్పుడు పచ్చిమిరపకాయ నవ్వులుతూ ఉంటే మంచి ఘాటుగా ఉండేది. మరి ఇప్పుడు దాని రేట్ అంటే ఒళ్ళంతా మంట వచ్చేస్తుంది. ఏమండి, ఒకప్పుడండి పూర్వం మన పెద్దవాళ్ళు జేబు నిండా డబ్బులు వేసుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చాయి. ఇప్పుడు సంచి నిండా డబ్బులు వేసుకెళ్తే జేబు నిండా కూరగాయలు వస్తలేదు. చేత ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఒక్కరు లేక 2 పిల్లలు చాలు, అదే మనకి 10,000. అంతకన్నా పిల్లలు ఎక్కువ కంటే మన సంసారాలకు గోల్మాలు. ఏం చేత చెప్పమంటారండి, ఒకే అబ్బాయి ఉన్నాడు అనుకో, ఒకే అమ్మాయి ఉందనుకో, ఏ గణపతి ఉత్సవాలు వచ్చినాయి అనుకో, బ్రహ్మాండంగా 1,000 రూపాయలు సూటు కుట్టించి 10 మందిలోనూ దర్జాగా తెప్పొచ్చు. అదే 10 మంది పిల్లల కంటే ఆ సూటు చింపేసి 10 మందికి వస పెట్టి గోష్ఠీలు పెట్టి 10 మందికి 10,000 రూపాయలు ఇచ్చి సూట్లు కొనలేము మనం. అదే ఒకే అమ్మాయి ఒకే అబ్బాయి ఉన్నారు అనుకోండి, బ్రహ్మాండమైన ఒక మేడ కట్టి ఒక పరుపేసి పైన ఫ్యాన్ వేసి, ఇప్పుడు ఏసీలు కూడా వచ్చేసాయి, ఒక ఏసీ పెట్టుకుని హాయిగా మంచం మీద పడుకోబెట్టచ్చు. అదే 10 మంది పిల్లలు ఉంటే కోడి పిల్లలు గంపేసి కప్పట్టాలా. అందుచేత ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు. అందుచేత ధృతరాష్ట్రుడికి 9 సంతానం కలిగినటువంటి అనంతరం దుశ్శల అనే ఒక అమ్మాయి కలిగింది. మొత్తం 101 మంది సంతానం ఆ వారే కౌరవులు. ఓరి బాబు, అలాగైతే వారికి రేషన్ కార్డులు ఎలాగ ఇచ్చింది గవర్నమెంట్ వారు? సరే, రేషన్ కార్డులు పోయాయి, ఇప్పుడు ఆధార్ కార్డులు కూడా వచ్చేసాయి. ఏది ఏమైనప్పటికీ చిన్నవాడైన పాండురాజునకు 5 కుమారులు జన్మించారు. అంటే ఈయన చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు అన్నమాట. నువ్వు అలాగనుకో. అయితే ఆ పాండురాజు యొక్క జన్మించినటువంటి 5 కుమారులే పంచ పాండవులు. కాలమంతా ఒకే తీరుగా సాగిపోదు కదా. మబ్బు జబ్బు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదండి. మన ముగ్గురికి గుండెపడి ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. వర్షం రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు. ఎలక్షన్ లో దిగినాడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఊడిపోతాడో ఆడికి తెలియదు. అందుచేత పచ్చగా సాగేవాడు పచ్చని కాపంలో పిడుగుపడి బొగ్గుమన్నట్టుగా పాండురాజు గారు మరణించారు. అయ్యో, చనిపోరన్నమాట. అటుమాట ధృతరాష్ట్రుడు పాండవులను చేరపరిచి మీ అర్ధరాజ్య భాగాన్ని మీకు ఇస్తున్నానని చెప్పగా అంతట పాండవులు ఏం చేస్తున్నారా? సావకాశంగా ఆకాశం చూస్తున్నారా? ఎందుకట తుఫాన్లు ఎప్పుడు వస్తాయా, కొంపలు ఎప్పుడు కూలిపోతాయా, తాటకిలకి 1200, పెంచినీళ్ళకి 700 ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారా అని. అది వినండి, తుఫాన్ రావాలని కోరుకోకు. 97లో తుఫాన్లు వచ్చాయి, తర్వాత మరి ఇంతకు ముందు కూడా తుఫాన్లు వచ్చాయి. గవర్నమెంట్ వారు పడిపోయిన కొంపకి 5,000 పంపినా చివరకు మనకు ముట్టేది 500. నాకు ఇల్లే లేదు, 5,000 రూపాయలు ఇచ్చింది మరి గవర్నమెంట్. నిజమే, అక్కడ పరిస్థితి వేరు. అయితే అక్కడ పాండవులు అదిగో ఇంద్రప్రస్థాపురము కేంద్రముగా చేసుకొని పాండవులు పాలించే ప్రజలను ఆనాడా. ఇంద్రప్రస్థాపురము కేంద్రముగా చేసుకొని పాండవులు పాలించే ప్రజలను ఆ పాండవుల యొక్క పరిపాలనలో దుర్మార్గులు గాని, దుష్టులు గాని, అవినీతి పరులు గాని, అన్యాయాలు చేసేవారు గాని, అక్రమాలు చేసేవారు గాని ఎవరూ లేరేటండి. అందరూ గుణవంతులే, అందరూ తేజవంతులే, అందరూ కీర్తివంతులే, అందరూ గుణవంతులే. అందరూ తాగుపోతులే, అందరూ తిరిగిపోతులే, అందరూ పేకాడే వాళ్ళే. అలాంటి వారు ఎవరు లేరు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. మరి అదే మరి